ఈ విధంగా పనస చెట్లను కూడా పనసకాయలను కూడా తీసుకొస్తున్నాం ఫ్రెండ్స్. వీటిని కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా పింజలు ఉన్నప్పుడే మనకు, ఎందుకంటే ఇలా పింజలు ఉన్నప్పుడు లావు పురుగు వచ్చేసి దీన్ని కొట్టేసి మొత్తం ఈ పింజని మొత్తం నాశనం చేసేస్తుంది. కాబట్టి ఈ విధంగా ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా కొంచెం మజ్జిగ, ఈ విధంగా జీవామృతం వీటిని కొట్టుకుంటూ, అలాగే నీమాస్త్రము, లావు పురుగు, లబ్బె పురుగు, ఇబ్బ పురుగు ఉంటేనే మనం అభ్యాసం వాడితే దీనికి మొత్తం మాడుకొని పోతుంది ఫ్రెండ్స్. ఆ విధంగా మీకు రక్షించి ఈ విధంగా పనస పండ్లను ప్రతి సంవత్సరం ఈ విధంగా ఒక 20-30 కాయల దాకా ఒక చెట్టుకి తీస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి వీటికి పింజలు ఇంకా చాలా ఉన్నాయి, పైన కూడా చాలా వస్తున్నాయి. ఈ విధంగా మేము వీటిని, కాకపోతే వీటిని కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే బరువు ఎక్కువ కాబట్టి ఊడి పడిపోతుంటుంది, లేదంటే ఓసారి లోపల మనకు తెలియకుండానే పుచ్చు పడిపోయి కిందికి రాలి పడిపోతుంటుంది. కొద్దిగా అప్పుడప్పుడు దీన్ని పరిశీలించాలి. ఈ విధంగా లావుగా అయినప్పుడు మనం చూస్తే అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అదేవిధంగా ఫ్రెండ్స్, మేము నేరేడు చెట్లను కూడా లాస్ట్ టైం ఫ్రెండ్స్ అసలు ఇంతవరకు మాకు ఒక కాయ కూడా రాలేదు. ఈ సంవత్సరం మేము వీటికి మందులు బాగా కొట్టడం జరిగింది. మజ్జిగ ద్వారానే కేవలం వీటిని మార్పు చెంది ఆకులు కానీ, చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మేము ఏ విధంగా గుత్తులుగా ఈ విధంగా మేము నేరేడు పండ్లను పండించాము. చాలా సంతోషంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే వితౌట్ ఎనీ కెమికల్స్, వితౌట్ ఎనీ ఫర్టిలైజర్స్, మేము సేంద్రియంగా ఆవు మూత్రంతో, ఆ గోశాలలో దొరికేటువంటి గోపేడతోటి, వీటి ద్వారానే మేము స్వతంత్రంగా తయారు చేసుకొని సంవత్సరం అంతా కలిస్తే ఫ్రెండ్స్ ఒక 1000 రూపాయలు అవుతుంది ఫ్రెండ్స్ ఖర్చు. సంవత్సరం అంతా వాడుకోవచ్చు. ఈ విధంగా అద్భుతమైనటువంటి పంటను తీయచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ subscribe and like my channel.